శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. జీవితం ముందుకి సాగకుండా ఎక్కడైనా ఆగిపోయినా, ఎంత ప్రయత్నించినా సరే మనం కొన్ని పనులు నెరవేర్చుకోలేకపోయినా, లేకపోతే వ్యాపారం, విద్య ఇలాంటి వాటిలో వృద్ధి లేకపోయినా సరే వెంటనే సంకష్టహర చతుర్థి వ్రతం ప్రతి నెలా చేసుకోండి. స్వామి దయ వల్ల వాటి నుంచి బయటపడతారు అని గతంలో మీకు ఆ వ్రతం ఎలా చేయాలి అని దాని డెమో వీడియో అవన్నీ కూడా నండు శ్రీవాణి ఛానల్లో అక్కడ ఇచ్చాం. అది చూసి కొన్ని లక్షల మంది చేసుకుంటున్నారు. స్వామి దయ వల్ల అనుగ్రహాన్ని పొందుతున్నారు. కానీ అందరూ అడుగుతున్నది ఏమిటంటే ఆ వ్రత కథల్ని కూడా ఒకసారి చదివి వినిపించండి అని. ఎందుకంటే కొంతమంది తెలుగు రాని వాళ్ళు ఉంటారు కదా. సరే, ఈ వీడియోలో మీకు ఆ వ్రత కథలు చెప్తా. ఇది మొట్టమొదట ఒక చోట అసలు ఈ వ్రతం ఎక్కడి నుంచి వచ్చింది అనేది చెప్పి తర్వాత 3 కథలు ఉంటాయి ఇందులోను. ఇవన్నీ పీడిఎఫ్లో ఉన్నాయి, వీడియో కింద ఉంటుంది చూసుకోండి. అసలు ఈ వ్రతం ఎలా వచ్చింది అనేది మొట్టమొదట ఒక కథలాగా చెప్తారు. అదేమిటంటే, ఒకనాడు మహర్షులు కుమారస్వామిని అర్చించి ఆయన ప్రసన్నుడయ్యాక ఇలా కోరారు: స్వామి, కలియుగంలో జనులు పాపకార్యాలు చేసి తత్ఫలితంగా రుణబాధలు, సంతానలేమి, గృహవసతి లేకపోవడం, దీర్ఘ వ్యాధులు, విద్యాభ్యాసం సరిగ్గా సాగకుండుట, వలసినంత ధనం లేకుండుట, శత్రుపీడ, పనులలో ఆటంకాలు, అభివృద్ధి లేకపోవుట, పాడి పంటలు పండకపోవుట, వివాహం కాకపోవుట, దంపతుల మధ్య సయోధ్య లేకపోవుట, చేయని తప్పుకి రాజదండను అనుభవించుట మొదలైన ఎన్నో కష్టాలు అనుభవిస్తారు. వీటిని తీర్చే వ్రతరాజన్ సెలవీయండి అని కుమారస్వామిని అడిగారట. చూడండి, ఇప్పుడు ఈ కష్టాల లిస్టు చూస్తే సామాన్యంగా మన కష్టాలన్నీ ఇందులోనే ఉంటాయి. అంటే సంకష్టహర చతుర్థి వ్రతం భక్తితో చేస్తే దేన్నైనా ఇవ్వగలదు. అప్పుడు స్వామి వ్రతాల్లో కల్లా శక్తిమంతమైన సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఉపదేశించాడు. ఒకానొక కల్పంలో హిమవంతుని కుమార్తె అయిన పార్వతి శివుని పతిగా కోరి భక్తితో తపస్సు చేసి ఎంతకు ఫలితమందక బాధపడుతూ తన పూర్వపు అవతారాల్లో తనయందే జన్మించిన హేరంబ గణపతిని స్మరిస్తే గణపతి ప్రసన్నుడై తల్లికి ఉపదేశించిన వ్రతం ఇది. ఈ వ్రతాన్ని ఆచరించే ఉమాదేవి పరమేశ్వరుణ్ణి పతిగా పొందింది. అంటే వినాయకుడు అంటే శివపార్వతుల తనయుడు అనుకుంటాం. అంతకన్నా ముందు నుంచే ఉన్న స్వామి. ఆ స్వామే తర్వాత శివపార్వతుల తనయుడి కింద పుట్టాడు. ఆ స్వామే అసలు శివుడికి పార్వతీదేవికి వివాహం కావడానికి కూడా కారణం అని ఇక్కడ కుమారస్వామి చెప్తున్నారు అనమాట. ఇంతకీ వ్రతం ఎలా చేయాలి అంటే విధానం ఏమిటి అంటే, ఏ మాసంలో అయినా బహుళ చతుర్థి రోజు ప్రారంభించాలి. అంటే పౌర్ణమి అయిపోయాక వచ్చే చతుర్థి సాయంత్రం చెయ్యాలి. అది కూడా మంగళవారంతో కూడిందంటే మరీ విశేషం. ఎప్పుడైనా ప్రారంభించవచ్చు, ఏ నెలలో అయినా. మంగళవారంను బహుళ చతుర్థి కలిసి వస్తే దాన్ని అంగారక చతుర్థి అని, భౌమ చతుర్థి అని పిలుస్తారు. ఆ రోజు ప్రారంభిస్తే ఇంకా మంచిది, కానీ ఎప్పుడైనా ప్రారంభించవచ్చు. చంద్రోదయ వేళకి బహుళ చతుర్థి తిథి ఉన్న రోజు చూసుకుని ఆ రోజు సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని నల్లటి నువ్వులు చల్లిన నీటిలో స్నానం చేసి సంకష్టహర చతుర్థి చేస్తానని మొక్కుకొని ఒక ఎరుపు రవికల బట్టని గణపతి ముందుంచి దాంట్లో చిటికెడు పసుపు, కుంకుమ, 3 దోసిళ్ల బియ్యం వేసి ఎండు ఖర్జూరాలు, వక్కలు, దక్షిణతో కూడిన తాంబూలం అందులో ఉంచాలి. మనస్సులో కోరికని స్వామికి చెప్పుకుని ఆ ముడుపు కట్టి అది ఒక పీట మీద పెట్టి 21 సార్లు ప్రదక్షిణం చేయాలి. ఆ రోజు ఉదయం అంతా ఆహారం తీసుకోకుండా పాలు, పళ్ళు, పలహారం తీసుకోవాలి. ఇక్కడ మాత్రం గుర్తుపెట్టుకోండి, బీపీలు, షుగర్లో ఉన్నవాళ్ళు ఇలాంటి ఎక్స్పెరిమెంట్లు చేయకండి. ఆరోగ్యంగా ఉన్నవాళ్ళైతే హాయిగా ఉపవాసం చేయండి, తప్పులేదు. ఆ పూటంతా మౌనంగా వీళ్ళని వాళ్ళని దూషించకుండా ఉండాలి. మనస్సులో గణపతి స్మరణ చేసుకుంటూ ఉండాలి. సూర్యాస్తమయం అయ్యాక తలస్నానం చేసి దీపం వెలిగించి ఇందాక ముడుపు కట్టిన బియ్యం ఉంది, ఆ బియ్యంతో స్వామికి కుడుములు తయారు చేయాలి. వ్రతము, పూజ, అర్ఘ్యము అవన్నీ చేశాక ఎవరైనా అతిథి వస్తే వాళ్ళని గణేష స్వరూపంగా భావించి ప్రసాదాన్ని వాళ్ళకి పెట్టాలి. అలాగే ముందు రోజు రాత్రి నుంచి రోజు రాత్రి కూడా బ్రహ్మచర్యాన్ని పాటించి లౌకికమైన విషయాల మీదకి మనస్సు పోకుండా చూసుకోవాలి. ఇలాగా 12 సార్లు చేయగలిగితే వ్రతానికి సిద్ధి కలుగుతుంది. ఇది కుమారస్వామి చెప్పిన వ్రత కథ. ఇది వినగానే ఇలా ఎవరికైనా పూర్వం ప్రయోజనం కలిగిందా అని మనకి సందేహం వస్తుంది కదా. అందుకే మహర్షులు చెప్పిన 3 కథలు ఉన్నాయి. అవేమిటో ఇప్పుడు చెప్పుకుందాం. మొదటి కథ భృషుండి మహర్షి వృత్తాంతం. ఒకసారి నారద మహర్షి ఆకాశంలో వెళ్తుంటే కుంభీపాక నరకం కనిపిస్తుంది. అక్కడ భృషుండి మహర్షి తల్లిదండ్రులు, ఆయన పూర్వాశ్రమంలో భార్య, కుమార్తె వీళ్ళందరూ కనిపించి నరకయాతను అనుభవిస్తూ ఉంటారు. అది చూసి నారదుడు చలించిపోయి భూలోకానికి వచ్చి భృషుండి మహర్షిని చూసి, ఏమిటి స్వామి, నువ్వు ఇక్కడ ముక్కు మూసుకుని తపస్సు చేసుకుంటున్నావు, అక్కడ నీ తల్లిదండ్రులు వీళ్ళందరూ కూడా నీ భార్య, పిల్లలు కుంభీపాక నరకంలో ఉన్నారు, వాళ్ళకి సద్గతులు కలగడానికి ఏదైనా చెయ్యి అని చెప్పాడు.
అప్పుడు నారదుడి మాటలు విని భృశుండి మహర్షికి బాధ కలిగింది. అయ్యో! వాళ్ళ సహకారం వల్లే కదా ఈరోజు తను తపస్వినయ్యాను. ఎందుకంటే ఎవ్వరైనా ఇటువంటి మార్గంలో వెళ్ళాలి అంటే భార్యాబిడ్డల సహకారం, తల్లిదండ్రుల ఆశీర్వాదం లేకుండా వెళ్ళలేరు. అయ్యో! వాళ్ళిలా బాధలు పడుతున్నారా అని చెప్పి గణపతిని ధ్యానించి జలాన్ని తీసుకుని గతంలో ఈయన సంకష్టహర గణపతి వ్రతం చేశారు. ఆ వ్రతం ద్వారా లభించిన పుణ్యాన్ని ధార పొయ్యాలి అనుకుని గణపతి వాళ్ళ నరక బాధల నుంచి విముక్తి కలిగించు అని నీళ్లు విడిచిపెడితే ఆయన చేసిన అన్ని వ్రతాలు కాదట. అందులో కేవలం ఒక పర్యాయం చేసిన వ్రతం యొక్క పుణ్యంతోనే వాళ్ళు నలుగురు దివ్య రూపాలు ధరించి నరకం నుంచి ఏకంగా గణేశ లోకానికి వెళ్ళిపోయారట. ఇలా ఒక వ్రతమే ఇంత ఫలితాన్నిస్తే ఇంకా ప్రతి నెల చేయగలిగితే అంతటి ఫలితాన్ని వస్తుంది అని సూచించే కథ ఇది. ఇప్పుడు రెండో కథ వేశ్య వృత్తాంతం అంటారు. ఇదేమిటంటే ఒకనాడు ఇంద్రుడు తన దివ్య విమానాన్ని ఎక్కి ఇంద్రలోకానికి వెళ్తూ ఉండగా కింద నేల మీద నుంచి అనేక పాపాలు చేసిన ఒక వ్యక్తి ఆ విమానం పైన దృష్టి సారించాడు. వెంటనే అతని దృష్టిలోకి ఆ విమానం భూమిపైకి పడిపోయింది. ఇంద్రుడు కిందకి రాగానే ఆ దేశపు రాజు సురసేనుడు చూసి గబగబా అంతఃపురంలో నుంచి వచ్చి, ఆహా స్వామి ఎవరు మీరు, వెలిగిపోతున్నారు, ఈ విమానం ఏమిటి అని అడిగితే, అప్పుడు రాజా నేను ఇలా ఇంద్రుణ్ణి, ఈ రాజ్యంలో పాపాలు చేసిన ఒక మనిషి దృష్టి సోకి నా విమానం ఇలా ఆగిపోయింది అని చెప్పాట. వెంటనే రాజు అయ్యో మళ్ళీ బయలుదేరాలంటే ఏం చేయాలి స్వామి అని అడిగితే, అప్పుడు ఇంద్రుడు నిన్న చతుర్థి కదా, ఎవరైనా సంకష్టహర చతుర్థి వ్రతం చేసిన పుణ్యాన్ని నాకు ఇస్తే విమానం తిరిగి బయలుదేరుతుంది అని చెప్పేట దేవేంద్రుడు. అప్పుడు సైనికులంతా కలిసి ఆ రాజ్యం అంతా అన్వేషిస్తే ఒక్కళ్ళు కూడా దొరకలేట. అంటే ఆ పాలకుడు ఎలా ఉన్నాడో చూడండి. ఎవరైనా తాము ఈ వ్రతాన్ని చేయించుకుని 100 మంది చేతో, 1000 మంది చేతో, లక్షల మంది చేతో చేయించగలిగితే అది అద్భుతమైన జన్మ. అంతేగాని అంతటి రాజు అయి ఉండి రాజ్యంలో ఒక్కళ్ళ చేత కూడా చేయించలేకపోయాడంటే ఆ రాజ్యంలో అందరూ పాపాత్ములు అని అర్థం. అందుకే అలాంటి వాడి దృష్టి సోకి ఆ విమానం కింద పడిపోయింది. అప్పుడు ఎవ్వరు దొరకలేదు ఏమిటా అని ఆలోచిస్తూ రాజు బాధపడుతూ ఉంటే ఈ లోపల గణేశ దూతొచ్చి మరణించిన ఒక వేశ్య మృతదేహం దగ్గరికి వచ్చి నిలబడ్డం కనిపించిందట. వెంటనే సైనికులు ఈ అమ్మాయి మా రాజ్యంలో పెద్ద వేశ్య, ఎంతో మంది కొంపలు కూల్చేసింది, ఎందుకు గణేశ లోకానికి తీసుకువెళ్తున్నారు అని ప్రశ్నిస్తే అప్పుడు గణేశ దూత ఈమె నిన్నంతా ఉపవాసం ఉంది, ఆహారం దొరక్క ఏం తినలేదు, చంద్రోదయం అయిన తర్వాత ఒకసారి గణపతికి నమస్కరించింది. ఈ రకంగా పూజ చెయ్యకపోయినా సరే తెలియకుండా సంకష్టహర గణపతి వ్రతం చేసేసింది. ఈరోజు మరణించింది కదా, అందుకని ఆ పుణ్యం వల్ల గణేశ లోకానికి తీసుకుపోతున్నాము అన్నట్టు. వెంటనే ఆ సైనికులు ఆ పుణ్యాన్ని మాకు ఇవ్వండి అంటే, అమ్మో అది ఆ అమ్మాయి జీవితం ఒక్కరోజు చేసినా సరే దానివల్ల గణేశ లోకం వచ్చింది, ఇవ్వడానికి కుదరదంటుంటే ఈ లోపల ఆ అమ్మాయి శరీరం మీద నుంచి వీచిన గాలి తగిలి ఆ విమానం బయలుదేరిపోయిందిట. చాలా విచిత్రంగా అనిపిస్తుంది కథ, కానీ దీన్ని అర్థవాదము అంటారు. అంటే ఇందులో ఏమి చెప్తున్నారు అంటే, ఒక జాతి దేశం బాగుపడాలి అంటే ఇదిగో ప్రతి ఒక్కళ్ళు ఆ జాతిలో ఇలాంటివి చెయ్యాలి, పాలకులు చేయించాలి. అంతేకాని పాలకులు జనాన్ని సనాతన ధర్మానికి వ్యతిరేకంగా తీసుకువెళ్ళకూడదు, ధర్మాన్ని అనుసరించేలాగా చెయ్యగలగాలి. అలాగా తెలిసి చేసినా తెలియక చేసినా ఈ వ్రతం ఎంతటి శుభ ఫలితాన్ని ఇస్తుందంటే, జీవితాంతం తప్పులు చేసిన వేశ్య కూడా తెలియకుండా స్వామికి ఆ తిథిలో దండం పెడితేనే ఇంత ముక్తి వచ్చింది. అంటే దాని అర్థం ఏమిటి అంటే, ఓహో అయితే ఎన్ని పాపాలు చేసేసైనా గణపతికి నమస్కారం చేసేయచ్చు అని కాదు. అలాంటి అర్థాలు తీసుకున్నవాడు పాపాత్ముడు అని అర్థం. దీని అర్థం ఏమిటంటే, అంతటి పాపాత్మురాలికి కూడా స్వామి పూజ అంతటి అనుగ్రహాన్ని ఇస్తే మనం ప్రతి నెల చేయగలిగితే ఇంకా మమ్మల్ని ఏ స్థాయిలో తీసుకువెళ్ళి కూర్చోబెడుతుంది మనని అని చెప్పే అర్థవాదం ఈ కథ. ఇంకా మూడో కథ కృతవీర్యుని కథ అంటారు. పూర్వం కృతవీర్యుడనే మహారాజు ఉండేవాడు, చాలా ధర్మాత్ముడు. ఆయన భార్య మహాపతివ్రత. వాళ్ళిద్దరూ కలిసి ఎన్నో నోములు వ్రతాలు చేసినా సంతానం కలగలే. పాపం ఎన్ని తీర్థాలకు వెళ్ళినా కలగలే. ఒకరోజు రాజ్యాన్ని మంత్రులకు అప్పగించేసి భార్యతో కలిసి విరక్తితో అరణ్యాలకు వెళ్ళిపోయాడు. అక్కడ తపస్సు చేయడం ప్రారంభించాడు. కేవలం ఆకుల్నే భుజిస్తూ తపస్సు కొనసాగిస్తే శరీరం చిక్కి శల్యమైపోయింది. అప్పుడు నారద మహర్షి ఇది చూశాడు. నారదుడు ఎప్పుడు కూడా 2 లోకాలకి మధ్యలో సంధానకర్త. ఆయన చూసి పితృలోకానికి వెళ్ళి అక్కడ కృతవీర్యుని తండ్రిని కలిశాడు. చూడండి, కుమారుడు పుత్ర సంతానం కోసం బాధపడుతున్నాడు అని. అప్పుడు కృతవీర్యుడి తండ్రి బ్రహ్మలోకానికి వెళ్ళి, స్వామి పూర్వజన్మలో నా కుమారుడు ఇదిగో ఇప్పుడు బాధపడుతున్నట్ట, సద్గుణవంతుడు, దానశీలి, ఎందుకు ఇలా అయిపోయింది, ఏం పాపం చేశాడు, ఎలాగీ పాపం పోవడము అని అడిగితే అప్పుడు బ్రహ్మదేవుడు, నాయన నీ కుమారుడు పూర్వజన్మలో సాముడు అనే పేరు గల దొంగ, దుర్మార్గుడు,
డబ్బు కోసం దారి కాసి ఎవ్వరు వెళ్ళినా ఆ దారిలో బ్రహ్మవేత్తలు, మహర్షులు, సాత్వికులు ఎవరినైనా చంపేసేవాడు. అలా 12 మంది బ్రహ్మవేత్తల్ని చంపి వాళ్ళ సంపదని, ఆహారాన్ని దోచుకున్నాడు. కానీ ఆ రోజు ఎప్పుడో సాయంత్రం దోచుకున్నాడు. అప్పటిదాకా ఏం దొరకలేదు. దాంతో పొద్దునుంచి ఉపవాసం ఉన్నాడు. ఇంటికి వెళ్ళేసరికి రాత్రి అయిపోయింది. వాళ్ళ కొడుకుని గణేషా అని పిలిచాడు. పిలిచి ఆ అబ్బాయి వచ్చాక ఇద్దరూ కలిసి ప్రసాదాన్ని తిన్నాడు. అంతే ఆ రోజు సంకష్టహర చతుర్థి ఉదయం నుంచి ఉపవాసం ఉన్నాడు. సాయంత్రం గణేష అనే నామాన్ని స్మరించాడు అంతే. అతను మరణించిన తర్వాత రాజై పుట్టాడు. అది ఆ పుణ్యం వల్ల వచ్చింది. మరి ఇంత పాపకార్యం చేశాడు కదా! అందుకని పిల్లలు పుట్టట్లేదు అని చూడండి. ఎంతకీ సంతానం కలగకపోతే పూర్వజన్మలో ఇలాంటివి ఉంటాయి. ఆ కర్మని కరిగించుకోవాలి. ఒకసారి నేను పూజ చేశానండి నాకు పుట్టలేదు, దేవుడు లేడు కాదు. అంటే మనం అంత ఘోరమైన కర్మం చేశాము అని అర్థం. అప్పుడు కృతవీర్యుడు స్వామి ఎలాగ నా కొడుకు ఉద్ధరింపబడతాడు అని అడిగితే బ్రహ్మగారు సంకష్టహర చతుర్థి వ్రతం చేయమని చెప్పారు. అప్పుడు మరి కృతవీర్యుడి తండ్రి తన కుమారుడికి చెప్పలేడు కదా, వేరే లోకంలో ఉన్నాడు. నారద మహర్షి ద్వారా ఈ వార్తను పంపించేసరికి అప్పుడు కృతవీర్యుడు ఈ వ్రతాన్ని చేసి సంతానవంతుడయ్యాడు అని చెప్తారు. కరడగట్టిన ప్రారబ్ధాన్ని సైతం కర్పూరంలా కరిగించేసే మహిమాన్వితమైన వ్రతం. కర్పూరం చూడండి, ఒక మూల వెలిగిస్తే మొత్తం అంటుకుంటుంది. అలాగే ఎంతటి ప్రారబ్ధమైనా సరే ఈ వ్రతంతో మొత్తం దహనం అయిపోతుంది అని అర్థం అనమాట. అందరికీ సంకష్టహర గణపతి దయ వల్ల జీవితంలో సకల శుభాలు కలగాలని కోరుకుంటూ శ్రీమాత్రే నమః.